అందరికీ శనార్థులు ఇక రానే వచ్చేసిండు మీ నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్య మూత ఇక మరి ఇలా ఇయ్యాల ఎప్పుడు ఎవరెవరి జాతకం ఏ రకంగా మారబోతుంది ఏంది ఏం కథ అనేది చిన్నగా పసిపడదాము. ఇక మరి ముందుగాల మహాపత్రిక నా పేరుతో మోసం ఎవరి ఇడియట్ నటి శ్రియా ఫైర్. ఓ అమ్మ ఈమె పేరు మీద ఇంకొక బొమ్మ తయారైందట. అందాల బొమ్మ, ముద్దుల గుమ్మ, రసరాగ రంజిత రమణి, మృదు మధుర బాబ తరంగిణి. ఎవరు కావచ్చు ఆ పిల్ల? నీ పేరు మీద ఇంకెవరు తయారయ్యారు? ఓ శ్రియా, వామ్మో పిల్లకు పెద్ద కష్టమే పెట్టిరుగా పాపం. రామ రామ, అయ్యో. సరే 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 జర్ర పసిపట్టుని ఓ పోలీసు వాళ్ళు. నటి సినిమా హీరోయిన్ శ్రియా పేరు మీద ఇంకొక పిల్ల తయారయ్యిందట. ఈమె అందం మొత్తం ఆమె దోసుకపోతుందట. ఇక ఇప్పుడు సోషల్ మీడియా సాగపోలు ఆమె వెంట పడతట్టు ఈమెను వదిలిపెట్టి. జర్ర పోలీసు వాళ్ళు జర కనిపెట్టి మరి ఎవరో ఆ ఈడియట్ జర్ర మీరు జర ఇరుకున పెట్టే ఉపాయం చేయరి. వేషం వేసిన ఆమె ఎవరో పొలం మంచిదట, జర్ర కనిపెట్టి మోసం చేస్తుర్రట. ఇక పోతే బి హీరో, బీహార్ హీరో, 10వసారి సీఎంగా నితీషు, డిప్యూటీలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, ప్రధాని మోదీతో పాటు హాజరుగానున్న ఎన్డీఏ నేతలు. మొత్తానికి ఈ కోల్యాగా దాపటి కోల్యాగా ఇక మళ్ళోసారి పెద్ద కుర్చీ ఎక్కబోతుందట. ఇక మరి కొంతమంది బీజేపీ కోల్యాగలకేమో అరే ఇన్నో మనీ ఎక్కువ సీట్లు వచ్చాయి, మనం ముఖ్యమంత్రిని కాలేకపోతున్నాం, ఈ 12 ఎంపీ సీట్లు చదవకుండా ఆ 12 ఎంపీ సీట్లు చేయబట్టి మోదీ మన నోళ్ళు మూయిస్తుండు, మన నోటికి తాళాలు వేస్తుండు, మనల్ని ఎటు కాకుండా చేస్తుండేవరా అని బీజేపీ కోల్యాగల పడ్డదట బీహార్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ నితీష్ కుమార్ కంటే వాళ్ళకే బీజేపీ వాళ్ళకే సీట్లు ఎక్కువ వచ్చాయి కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లా. జర ఆగరాదురా, నేను ఏదన్నా ఒక సరిగా చేస్తా, నేను ఏదన్నా ఒక ఉపాయం చేస్తా. ఉపాయం లేనివాడట ఊరవుతా వచ్చిండట. అరే మీరు ఆగురి, అది చక్రం ఎట్ట తిప్పాలో అట్ట తిప్పుదామని జర ఆగురి. ముందుగాలనైతే ఆయన జర్ర రోక్కు రాని. ఇప్పుడే మిమ్మల్ని మనమే బీజేపీ అని మిమ్మల్ని బీజేపీ అభ్యర్థిని సీఎం అని ప్రకటిస్తే మళ్ళీ ఈ కోల్యాగా కాడెత్తేస్తుంది. మళ్ళీ దాని పక్కపోయించి ఈ బుడ్డ కోల్యాగలు మళ్ళీ దానికి అంటకాగుతాయి. అట్టనైనా మళ్ళీ అదే. అందుకైనా జర్రాగు. మనకు మంత్రి పదవులు మనకే జోరుండే, ఉప ముఖ్యమంత్రి మనకే జోరుండే. ముఖ్యమంత్రి కొన్నాళ్ళు కాగానే ఏం చేయాలనో గది చేస్తా, ఏ సాకు చెప్పాలనో జనాలను ఎట్లా నమ్మియాలనో అట్లా చేసి తిరగరాస్తా చరిత్రను, జర్ర ఆగురు అని మోదీ చెప్పుకొస్తున్నాడు. ఏం తాత మరి అది ఇంకేం చేయబోతుందంటే కనపడతలేడా? కోల్యాగ మొత్తం వ్యవసాయం చేసి 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 ఎద్దయినట్టుగా కోల్యాగ ఇప్పుడు పండువారిపోయింది. ఇక రేపో మాపో ఏం 4 రోజులైతే కుస కస రక్తం చచ్చిన పానం. ఈయేడున్న బలం ముందుకున్న బలం ముందుకుంటుందా? ఒక్క 4 రోజులు ఓపిక పట్టుని. ఇక ఈ కోల్యాగకు పానం బాగలేదు, సుస్థ అవుతుంది, మాట కోల్యాగా పరిపాలన అందియలేకపోతుంది, ఆరోగ్యం సహకరిస్తలేదు, పానం బాగుంటలేదు. ఆయన పానం కంటే ఎక్కువనా? అందుకనే ఆయన పక్కకు పెట్టి ఇంకొకరిని సీఎం చేస్తాము అనేది గిట్ట తీసుకురావాలి వరుస. జర మీరు సైసుర్రి అని మోదీ ఈ బీజేపీ కోల్యాగల చెవులా వేస్తుండట. ఏందనుకుంటున్నారు మరి రాజకీయం అయితే. ఇకపోతే షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేలా బంగ్లాదేశ్ సన్నాహాలు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేలా బంగ్లాదేశ్ సన్నాహాలు. ఇవదేందో చూద్దాం భాగవతం.
హసీనా దా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తుంది. మానవత్వం మంచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత విముఖత చూపిస్తుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం దేశం విడిచిన షేక్ హసీనా మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను అభ్యర్థించడానికి బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్గా గాజీ తమీం సన్నాహాలు చేస్తున్నారని బంగ్లాదేశ్ దినపత్రిక ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. గిదాట షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత చూపుతుందట నుల్లా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక పోతే ఇదేమైనా యుద్ధమా, హిడ్మాను చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తారా, మావోయిజం లేకుండా చేస్తామని అమిత్ షా ఎలా చెప్తారు, సిపిఐ ఎమ్మెల్యే కూనవనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని సిపిఐ ఎమ్మెల్యే కూనవనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కూనవనేని మాట్లాడుతూ మావోయిస్టుల ఎన్కౌంటర్ల అంశంపై చర్చించేందుకు గురువారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చేవాళ్ళమని అన్నారు. అతన్ని తానే డీజీపీకి సరెండర్ చేయించేవాడిని అని పేర్కొన్నారు. హిడ్మాను చంపి ఎన్కౌంటర్ అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలు తెలుసుకోవాలని కూనవనేని సూచించారు. ఇలా చంపడం సరికాదంటున్నారు. ఏంది ఈ రక్తపాతాలు, ఏమి ఈ పంచాలు? ఒక్కసారి మనం ఒక ఎర్రజెండ పెద్ద మనిషికి ఫోన్ చేసి అసలు ఎట్టడి సంగతి ఏంది, ఈ పంచాదులు ఇంకెన్నాళ్ళు ఉంటాయి, ఎన్నాళ్ళు ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రక్తపాతాలు హింసలు, మనిషిని మనిషి చంపే ఈ హింసలు ఇంకెన్నాళ్ళు? వీటికి పరిష్కార మార్గాలు లేవా? మరి నిజంగానే హిడ్మాను చంపిర్రా, లేకపోతే కూనవనేని అన్నట్టు చంపి ఎన్కౌంటర్ అంటుర్రా? ఏంది? పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడుగా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సై. 2020 డిసెంబర్ 1న ఎన్నిక. ఫిబ్రవరి 2021లో ఏర్పడ్డ పాలక వర్గం సై అంటున్న పొలిటికల్ పార్టీలు. ముఖ్యమంత్రి వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ. 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్న బీఆర్ఎస్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నగారం మోగించిన సర్కారు. హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది అంటే ఎన్నికల కాలం అని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్లో ఘన విజయంతో ఫుల్ జోష్లో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ పెండింగ్ ఎన్నికలన్నీ ఫటాఫట్ జరిపించేయాలనుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్లోని 2 బైపోల్స్ గెలిచి జోష్లో ఉన్న కాంగ్రెస్ మరో బైపోల్కు కూడా సై అంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు చివరిసారి 2020 డిసెంబర్ 1న జరగగా ఎవరికి మెజారిటీ రాని కారణంగా ఆలస్యంగా ఫిబ్రవరి 2021లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. దీంతో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా మాజీలు కానున్నారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. హైదరాబాదుపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజన్ ఉండగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు. సిద్ధంగా ఉండు యుద్ధానికి. మొత్తానికి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా సై అక్కడ లోకల్ బాడీ ఇక్కడ గ్రేటరు మొత్తానికి మొయ్యిన మోతమోగనున్నాయి. ఏ క్షణమైనా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రావచ్చు అనేది కథ నడుస్తుంది. ఇక చూడాలి ఇక బీజేపీ కోళ్ళాగాలు మరి ఏ రకంగా తనలాడతాయి, కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా ఉరుకులు పెడతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎర్రజెండోళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తానికి ఇక అటు కంటోన్మెంటు మా ఖాతాలనే పడ్డది, జూబ్లీ హిల్స్ మా ఖాతాలనే పడ్డది, రాబోయేది కూడా మా గాలే వీస్తుంది అనేది కాంగ్రెస్ కోళ్ళాగాలు. లేదు లేదు మన తప్పేందో తెలుసుకోవాలి, తప్పు ఎక్కడ జరిగింది, ఏడ జరిగింది, ఎటట సంగతి, మన ఉప్పు మన పప్పు తిన్న కోళ్ళాగలే మనకు ఎసరు పెట్టియా అనేది కూడా ఇప్పుడు రాములు కేటి రాములు కూడా లోపటంగా చర్చలు పెడుతుండట. మా సొంత పార్టీ కొన్ని కోళ్ళాగలు చేయబట్టే మా కారు పార్టీ జూబ్లీ హిల్స్లో ఓడిపోయిందని కూడా ఆయన చెప్పుకుంటున్న ముచ్చట. అందుకనే ఇప్పుడు ఇక తొవ్వ పట్టి ఏంది ఏం కదా ఎట్లా మన జనాలను ఎట్లా ఆకర్షించాలి, జనాలను మళ్ళా కారు దిక్కు ఎట్లా మలుపుకోవాలి, జిహెచ్ఎంసీలో ఏ రకంగా మళ్ళా కారు ఉరుకులో పెట్టియాలి, లోకల్ బాడీలో మళ్ళీ ఏ రకంగా కారును స్టీరింగ్ బట్టి తమాషగా దింపుకుంటా ముందుకు సాగదీయాలి అని ఇప్పుడు ఆయన ఆలోచన చేస్తుండు. ఇక బీజేపీ కోళ్ళాగలు ఇక నువ్వు నంది అంటే నేను పంది అంటే నువ్వు నంది అన్నట్టుగా ఇక ఆ కోళ్ళాగలే ఒకటేమో కులమత రాజకీయం అంటుంది, ఇంకొకటి ఏమో హిందూ ధర్మం అంటుంది, సత్యం అంటుంది, న్యాయం అంటుంది, ధర్మం అంటుంది. ఇక ఆ కోళ్ళాగలకు పొసగానే మొన్న జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కూడా రాలే. ఈ ఒలిపడేది కోళ్ళాగలన్నీ దాపడేది మీద నూగేసినాయి బరువు అంతా. ఏది కిషన్ రెడ్డి ఇక నువ్వు అది గుంజకపో ఏమైనా చేయి మీదేసుకో మాకు అవసరం లేదన్నట్టుగా జబ్బాలు జారేసినాయి. అదేమో కలకపోయే గుణం దానికి లేదు. నీ ఇలాకా సికింద్రాబాద్ పార్లమెంటు జూబ్లీ హిల్స్ నీ ఇలాకా ఎట్టడ దండాడతావో తండ్లాడు అని ఈ జబ్బాలు జారేస్తే అది నిగ్గి ఈడంగాడ ఒక్కటి ఏమి నిగ్గుతుంది ఏ దాపటెద్దయినా కతిమయ్య అని వరుస పెట్టి సందులు బొందులు గాలిస్తుంటే ఈ ఇరగనుకి ఏముంది అంత కిషన్ రెడ్డి ఆయన మనిషిని పెట్టుకుంటూ ఆయన నువ్వు ఎట్టట గుంజాల బండి అని ఈ కోయిలాగలు కాడెత్తేస్తే అది ఆఖరికి వస్తారకల్లా డిపాజిట్ కూడా దక్కలేదు. ఇజ్జత్ పోయే కాలం వచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మా తడాకి ఎందుకు చూపిస్తామని ఇప్పుడు కిషన్ కోయిలాగా లేంకలు కొడుతుంది. చూడాలి మనం జిహెచ్ఎంసీలో ఎవరిది మోగబోతుంది ఏంది ఏం కథ అనేది ఇంకొక 4 రోజులు అయితే బయటపడే ఏముంది. తెల్లారే పొదుగుకే నెత్తి మాస వరకే నెల వచ్చే చూద్దాం. ఇదేంది 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ షురు లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి. మార్చి 1 నుండి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మందికి చీరలు. ప్రస్తుత గోడౌన్లలో దాదాపు 60 లక్షల చీరలు సిద్ధం. నాణ్యమైన పట్టు చీరలు బతుకమ్మ చీరల్లా కాకుండా ప్రతిష్టాత్మకంగా తయారీ. పండుగల మండల కేంద్రాల్లో పంపిణీ కార్యక్రమాలు. ఇక డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి చేయాలి. ఏది ఊర్రపొంటి డిసెంబర్ 9 నాటికి కథం కావాలన్నట ఈ చీరల పంపిణీ. ఎన్ని 65 లక్షల చీరలు. ఇక నిన్న మొన్నటి దాకా ఏముందే మళ్ళక్క ఈ పాడువాడ కేసీరావు చీర ఇస్తే మా కోడలు నార్వాన్ చేస్తుంది. అందులో బురదమల్లె నార్వాన్ చేస్తుంది. ఏంది సోమక్క ఏది కావచ్చు చీర చల్లకుండా ఎక్కడ అంతు లేదు పొంత లేదు దాని పాడువాడ అని ముక్కిరిసినట్టుగా అది మా పొలగాడు మావోడు మా నడిపోడు ఆ గజ్జాకు కట్టుకట్టిండు గజ్జి లేచిపోకుండా గాలి వారానికి చీర దానం ఇచ్చిన వెనకడికి కేసీరావయ్య బతుకమ్మ చీర ఇస్తే దానం ఇచ్చిన అమ్మో నాకు వద్దు ఏందా చీర
అన్న కాడికి వచ్చింది కథ. ముక్కో దిక్కు మూతో దిక్కు పెట్టుకోరు ఆడోళ్ళు. ఆ చీరలు కట్టుకొని మీరు వంగి వంగి సప్పట్లు ధరని దద్దరిల్లేలా సప్పట్లు కొడితే మొయ్యిన మూత మోగి ఫారిన్ కంట్రీల గుండెల్లో దడబుట్టాలి. అగో ఆ రకంగా కొట్టి సప్పట్లు కొట్టి మీరు చీరలు కట్టుకొని ముద్దుగా ఆడాలి మురిపెంగా అని అంటే ఆ చీరలు చల్లకుండా ఇక ఒక ఆయన బర్రెతాలు వెనుకుండు ఆ చీరలతోటి. బర్రెను కట్టేస్తానికి తలుగు కావాలగా. బర్రెని దూడెల ఆవుల ఎడ్ల అవి పర్ర కొయ్యా అది తాడు వేనా బర్రను కట్టేయ్యా ఎడ్లను కట్టేయ్యా ఆవుల కట్టేయ్యా. ఇక ఈ కథ నడిచింది. ఇక కూలోళ్ళు వచ్చి నాటేస్తుంటే నారు వంచేస్తున్నందుకు ఆ చీరలే పెట్టుకుపోయారు నారు. ఇంకో గిస వంటి బాగోతో నడిచింది, మచ్చ వచ్చింది. అందుకనే ఉరుకడ పెట్టి మన బోర్ల పడొద్దు. వెనకటికి కేసీరావుకు వచ్చిన పేరు మనకు రావద్దు. బతుకమ్మ పండుగకు మనం చీరలు ఇవ్వకపోయినా వెనక ముందు ఇచ్చినా పగడుబందిగా వాళ్ళు కట్టుకుంటే ముద్దుగా ఉంటట్టుగా ఇవ్వాలి అని కంకణం కట్టుకుంటాడ రేవంతమయ్య. ఇక మరి బతుకమ్మ పండుగకే చీరలు ఇచ్చేది ఉండే కానీ అందలేదట, పని కాలేదట. ఇక ఇప్పుడు మొదలుపెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు చీరలు. ఇక ఇందిరాగాంధీ పండుగ కానీ నిన్న ఇక పండుగ గోలిగా ఇక చీరల పంపిణీ ఇక కార్యక్రమం పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు కలెక్టర్లు మంత్రులు తీరొక్క అధికారులు ఊర్ల పొంట జనాలు అందరు కట్టుకోవాలంట ఆ చీరలు అన్నట్టు నిన్న రేవంతమయ్య అంటుండు మాట. ఏమంటుండు? ఈ చీరలు చూస్తే మంత్రుల భార్యలకేమో కానీ మంత్రులే కట్టుకుంటట్టు ఈ చీరలు అంటుండు. ఒకటే నవ్వు ఈ కోళ్ళాగలు కిల్ల కిల్ల చిన్న నవ్వు కాదు, వాడి చిన్న మురిపెం కాదు. ఇక మరి సీతక్క చల్లకుండా మరి సీతక్క మరి ఈ చీరల భాగవతమంతా ఇప్పుడు సీతక్క నెత్తి మీద పెట్టిండు రేవంతమయ్య. ఇప్పుడు అందరికీ చీరలు వచ్చినాయా రాలేదా, మీరు కట్టుకోలేదా, సీతక్క చీరలు కట్టుకోలేదు, మన ఆ చీరలు మన నీకు ఫోటో తీసి పంపాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న అధికారి కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ. ఇగో ఇసోటి కథ. మరి ఒకసారి ఈ చీరల భాగవతం ఏందో మరి మంత్రులు కట్టుకునేంతగా అనిపిస్తుందంటే చీరలు అంత ముద్దుకున్నాయా? మరి పిసిసి జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ని అడుగుదాం ఏమంటుంది కోడియాగా. మరి చీరలు ముద్దుకున్నాయా? ఎటెట సంగతి ఏంది? అంత బాగా కొడుతున్నాయా? అంత మెరిచిపోతున్నాయా? వామ్మ ఈ కోడియాగా పోనేళ్ళు ఎత్తలేదే. సరే, చరణ్ కౌశిక్ ఆ కోయిలాగా ఫోన్ లేపుతలేదు. చరణ్ కౌశిక్ యాదవ్ ఈ కోయిలాగా పిసిసి అధికార ప్రతినిధి. ఈ కోయిలాగానే మరి ఫోన్ లేపుతుందా ఏం కథ? ఇక అదే చీరల సంగతి ఏందో అడుగుదామని. ఏం చెప్తారు? ఎందుకంటే ఇది ఇప్పుడు ఆడవాళ్ళని అడగవలసిన మాట కాదు, మగవాళ్ళని అడగాలి. ఓ అమ్మా, మరి ఇక చూద్దాం. ఎందుకంటే ఇది చీరలు నిన్న కథ నడిచింది కాబట్టి. ఇంకెవరుండ్రు? సునీతారావుకు ఫోన్ చేస్తున్నా. సునీతారావు మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు ఏమేమంటుందో చూద్దాం. శనార్థి ఓ తల్లి. అమ్మా అయ్యో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. కోటి మంది మహిళలకు చీరల పంపిణీ షురు అని పెట్టిండు రేవంతమయ్య. నిన్న సురువు చేసిండు, అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు లోకం మీద ఏం నడుస్తుందంటే అబ్బా
రేవంతమయ్య ఓ మాట అంటాడ కదా, ఈ చీరలు మంత్రుల భార్యలకంటే మంత్రులే కట్టుకుందామని చూస్తున్నారు, అంత మంచిగా ఉన్నాయి చీరలు అని పెద్ద మనిషి ఆంబాయం వెళ్ళబోసుకున్నాట నిన్న. మరి అంత మంచిగా ఉన్నాయా చీరలు? అంత మంచిగా ఉన్నాయా లేదా కట్టుకున్నాక ప్రజలు చెప్తారు తాత. మా చెల్లెళ్ళు మా అక్కలు కట్టుకున్న తర్వాత, అమ్మలు కట్టుకున్న తర్వాత వాళ్ళే చెప్తారు బాగుందని చెప్పి ఆశీర్వదిస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, అప్పుల కుప్ప నుంచి బయట పెట్టాలి అనే ఒక ఉద్దేశం. ఎంత కష్టమైనా కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణను గట్టెట్లా ఎక్కియాలి అనేది ఒకెత్తైతే అందరినీ సంతృప్తి పరుస్తూ ఈరోజు చీరలే గాని రేపొద్దున 2500 గాని ప్రతి ఒక్కరి ఖాతాలో రావాలని కోరుకుంటున్నాడు మా అన్న. అదే విధంగా నిన్న చీరల పంపిణీ చేసినారు. సీతక్క ప్రతి ఒక్కరు, సీతక్కతో పాటు మేము అందరం కూడా మహిళా కాంగ్రెస్ సోదరుమణులు అందరం కూడా వాళ్ళు కట్టుకుంటే చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి మరి తెలుసుకుంటాం. తర్వాత కనుక్కోమన్నారు ఎట్లా ఉన్నాయని చెప్పి. చీరలు మళ్ళీ ఎట్లా ఉన్నాయి ఏంది జనాలు ఏమనుకుంటారు ఏంది ఏం కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళలాగా సూరత్ నుంచి చీరలు తెచ్చి 30 రూపాయలకు 60 రూపాయలకు 100 రూపాయల లోపల ముష్టి చీరలు రేషన్ షాప్లలో పడేలేదు కదా. మేము మంచి చీరలు నేర్పించి ఇచ్చినాం, చేనేత కార్మికులతోటి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినాం. అదే విధంగా మేము ఈరోజు వీళ్ళకి కూడా మంచి చీరలు మేము గవర్నమెంట్ తరఫున ఏ విధంగా ఇవ్వాలనేది ఒక అన్న చెల్లెళ్ళకి గాని అమ్మకి గాని సంతృప్తి పరచాలని కొంచెం లేట్ అయింది తాత, కానీ మంచి చీరలు ఇస్తున్నారు. వారు నేసిన చీరలు ఇప్పిస్తున్నాం. కానీ మరి ఇంకో మాట తల్లి, వెనకడికి కేసీరావే చీర ఇస్తే బతుకమ్మ చీర అని ఇస్తే అది ఊర్లో పోయి ఈ బర్లకు తాళ్ళు వేయలేరు, నారు పంచేస్తేందుకు ఆ నారు వాడిర్రు గిట్ట ఈ రకంగా వాడి మరి మా మాటలు వాడారు తల్లి. మరి అందుకనే జర ఇచ్చినా వెనక ముందు అయినా జర మంచి చీరలే. నేను 30 రూపాయల చీర సూరత్ చీరలు ఇయ్యలే తాత. ఇప్పుడు ఇచ్చే చీరలు నాణ్యమైన చీరలు, చేనేత కార్మికులు ఏవైతే ఉన్నారో ఆ తమ్ముళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ నేర్పించి ఇచ్చాం. ఈరోజు ఇప్పుడు మేము కూడా ఆర్డర్ ఇవ్వాలంటే అక్కడ ఆర్డర్ ఇచ్చి తీసుకురావచ్చు. ఏదో చెయ్యాలి అంటే చేయాలన్నట్టు కేసీఆర్ చేసినట్టు చేయలేము మేము. ఆ దొంగలు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. దొంగల ముఠ తయారైపోయి దోసుకు తిన్నారు. ప్రజాస్వామ్యం అంతా కూడా నెత్తికి రోజు 2-3 లక్షల అప్పు ఆడబిడ్డకు పెట్టిందంటే ఆ డబ్బులు కూడా ఊకే ఉండవు కదా, పాపం ఊరికే పోదు. కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. ఆడబిడ్డనే బయటికి వచ్చింది. కవితమ్మ కూడా పోయి నేను చీరిచ్చేస్తా, కట్టుకోమని ఇచ్చేసి వస్తా తాత. ఓ అమ్మ, మరి నిన్న పాపం సింగరేణికి ఏం పోతే ఆమె అరెస్ట్ చేసిట మరి ఏడ ఉందో ఏం కథ తాత. నన్ను కూడా అరెస్ట్ చేసిండు తాత, చాలా సార్లు అరెస్ట్ చేసిండు. 4 ఏళ్ళ 126 కేసులు ఉన్నాయి నా మీద. సెక్రటేరియట్ పోతేనే అరెస్ట్ చేసిండ్రు, డీజీపీ ఆఫీస్ పోతే అరెస్ట్ చేసిండ్రు. ఇంట్లో నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన రోజులు అన్ని చూసి వచ్చిన. ఈ రోజు ప్రభుత్వంలోకి మంచి తీర్పు ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా వాళ్ళని సంతృప్తి పరుస్తూ మా అన్న తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకందరికీ కూడా బీఆర్ఎస్ ఇంకా కథం తాత. జూబ్లీస్ లో ఎక్కడైతే మేము గెలిచామో ప్రతి దగ్గర అదే పెద్ద పీట వేస్తాం, అన్ని హామీలు అమలు చేస్తాం. అమ్మా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు తల్లి. ఇప్పుడు కేటీ రాములకు నిద్ర పడతలేదట, ఇప్పుడు తవ్వ పట్టిండు. మన తప్పు ఏడ జరిగే ఎందుకు ఓడిపోతుంది, జూబ్లీహిల్స్లో జరిగిన తప్పు మన జరగొద్దని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఇప్పుడు నజరు పెట్టిండట. ఎట్టు పడి మనం మన దమ్మేందో చూపియాలి. తాత ఆయన ఫామ్ హౌస్ లో నుంచి వెళ్ళాడు, వాళ్ళ నాయన గోల్డ్ కార్డు తీసుకొని యుఎస్ వెళ్ళిపోతాడంట. దోసుకున్న సొమ్ము చాలు తెలంగాణ 10 ఏళ్ళని ఆయన యుఎస్ వెళ్ళిపోతాడంట. చేతనైతే లేదంట రాజకీయాలు. మరి అప్పుడు చేతనైన రాజకీయాలు ఇప్పుడు ఎందుకు అయితే లేవు తాత? ఆ రోజు పబ్లిక్ లకు రాని డ్రామారావు ఈ రోజు ఎట్లా మాట్లాడతాడు తాత? ఒక పక్కన బిడ్డ, ఒక పక్కన కొడుకు, ఒక పక్కన అల్లుడు. ఎంతసేపు మా మీద బుద్ధ చల్లుతున్నారు కానీ ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా తాత? ఎక్కడైనా చెప్పండి, మాట్లాడుతున్నారా? ప్రజా సమస్యలు మాట్లాడట్లేదు కదా. వాళ్ళకి ఏమన్నా తక్కువ అయితే మీరు వచ్చి మాట్లాడాలి. ఎంతసేపు మా మీద బుద్ధమే తప్పిస్తే 10 ఏళ్ళలో దోసుకున్న సొమ్ము అంతా కూడా ఖచ్చితంగా కక్కిచ్చి ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాం తాత, 100%. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా చెప్పండి తాత. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మంచిగా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ జంక ముగిస్తారు. మరి బీజేపీ వాళ్ళు కూడా ఈసారి మేము యుద్ధానికి సిద్ధం ఎట్లా కావాలనో అవుతాం, ఇక ఇది పోతపాయ కానీ జిహెచ్ఎంసీలో మా తడాకా చూపిస్తామని ఇప్పుడు అక్కడ బీజేపీ కోళ్ళాగా కూడా బాగానే ఎగురులో చూపించింది కదా తడాకా. పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఎప్పుడు బీసీ నాయకులకి గాని బీసీ వాళ్ళకి గాని పెద్దపీట వేయని పార్టీ, మైనారిటీలను కన్సిడర్ చేయని పార్టీ రాదు తాత, రాదు కాక రాదు.
రెండోది ఒకప్పుడు చాలా ఈజీగా వచ్చింది, ఇప్పుడు కులం పెట్టుకుని ఎవడు పుట్టాడు తాత, హిందూ ముస్లిం అని చెప్పి కులాల మతాల పంచాయతీ పెట్టినంత కాలం వాళ్ళకి ఏ సీట్లు రావు తెలంగాణలో కాదు ఎక్కడ రావు. ఎందుకంటే కుల మతాల పంచాయతీ బంద్ చేయాలి. ఇబ్బంది గుర్తు కూడా రాలేదు జూబ్లీస్ లో అంటే అర్థం చేసుకోండి తాత. వాళ్ళు ఏం చేసింటే జనాలు ఓటు వేయకపోయింటారు. ఇప్పుడు ఆయన ముస్లిం ఈమె హిందూ అని తాత పుట్టినప్పుడు అందరు పుడతారు, పుట్టినాకనే కులాలు సరే వాళ్ళకు ఆ కులం ఉంటే మనకి కులాల పంచాయతీ ఎందుకు పెట్టాలి తాత? కేవలం హిందుత్వం పేరు మీద ఈ దోసుక తిన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు మరి వాళ్ళ ప్రధానమంత్రి చేసిండు. మరి అక్కడ వాళ్ళ నాయకుడు కూడా ఇప్పుడు పిసిసి నాయకుడు మార్కెట్ లో ఉన్నాడు, బీజేపీ కూడా ఒక నాయకుడు ఉన్నాడు, అగ్రకుల నాయకుడికి స్థానం ఇచ్చాడు. కానీ మరి రేవంత్ అన్న 42% బీసీ రిజర్వేషన్ కి ముందుకు వచ్చినాడు, బీసీ వర్గీకరణకు ముందుకు వచ్చినాడు. అదే విధంగా మీరు చూసినట్టయితే అందరికి ఈక్వల్ గా సరి సమానంగా క్యాబినెట్ లో కూడా ఇచ్చినాడు. ఇంకేం కావాలి తాత? ఇప్పుడు రాబోయే కాలంలో కూడా బీసీకే పెద్దపీట ఇస్తుంది. అదేనా? పక్కా చూడు తాత ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో. నేను ఢిల్లీలోనే ఉన్నా, మీకు లైవ్ లో ఉన్నా, ఇక్కడ నుంచి నాకు తెలిసిన మాట నేను మీకు చెప్తున్నా. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెద్దపీట వేయాలని చెప్పేసి మా పెద్ద నాయకులు అందరు చెప్పినారు, కలుపుకొని పోవాలని. అదే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అదే పాటగా మేము కూడా పనిచేస్తున్నాం. ఓ బీసీ బిడ్డగా తొందరగా నువ్వు కూడా నన్ను కూడా చూస్తావు తాత. అన్న నాకు కూడా మాట ఇచ్చిండు. అంతేనా? సంతోషం తల్లి, చల్లటి వార్త చెప్పినావు, సంతోషం. రావాలి మీరు కూడా ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంకా జనాల నాలుకల మీద మీ పేరు నాట్యం ఆడాలి. సునీత రావంటే ఇప్పటికే తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని తేలిపోయింది. వాళ్ళ ఆశీర్వాదం తాత. నేను పని చేస్తున్నా, కష్టపడుతున్నా, పార్టీకి చూస్తున్నారు. పార్టీ వాళ్ళని కూడా ఇదంటే ఏమంటే ముఖం మీదనే మాట్లాడతామట ముక్కుసూరిగా. అంతే తాత. ఇప్పుడు నేను ఒక కార్యకర్త ఉండిపోతే నాకేమి ఇవ్వకుండా పర్వాలేదు, కానీ పార్టీ వదిలి నేను ఎప్పుడు ఎక్కడికి పోను. నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా పోలే తాత. కానీ ఒకటి నాకు నమ్మకం ఉంది, కష్టపడే వాళ్ళకి ఎప్పుడు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఇప్పుడు మీరు అంటున్నారు అన్ని డబ్బు రాజకీయాలు జరుగుతున్నాయి, కానీ డబ్బుతో నేను ఎప్పుడు ఏ పదవి కొనలే తాత. ఇదంతా కూడా హైకమాండ్ నాకు ఎప్పుడు కూడా నా కష్టాన్ని చూసి ఇచ్చింది, కానీ నా దగ్గర డబ్బు ఉందా లేదని మాత్రం ఎప్పుడు చూడలే తాత. అందుకు నేను ఏ రోజు కూడా సోనియా గాంధీ గారికి కృతజ్ఞురాలే. సరే, మొత్తానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సునీత రావు ఇలా మనకు పొద్దుగానే మన ఏఎన్ఎన్ స్టూడియో లైవ్లోకి వచ్చింది. తల్లి, మీ సమయాన్ని ఇచ్చినందుకు మా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు రామశాఖని ముచ్చట పెట్టినందుకు ధన్యవాదాలు. శనార్థి 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 శనార్థి. ఇగో ఇది కథ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సై. ఇగో ఓడిన చోటే గెలిచి చూపిద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓడిన చోటే గెలిచి చూపిద్దాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దివంగత గోపీనాథ్ మరణాంతరం ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూతు స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం తాము మరింత కష్టపడి కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం అని హామీ ఇస్తూ కార్యకర్తల్లో భరోసా నింపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాసు, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారట. ఇగో ఇంకో కోయిల లైన్లకు వచ్చింది. పిసిసి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ ఫోన్ చేస్తుండు. హలో శనార్థి, ఓ పిల్లగా నమస్తే. నమస్తే తాత. ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు, జర మీ సపోర్ట్ చిన్న వినపడుతుంది, జర్ర మా ఫోన్ దగ్గర పెట్టుకోరాదు, దూరంగా ఉన్నావా ఎట్లా? ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఓడిన చోటే గెలిచి చూపిద్దాం, మన దమ్మేందో చూపిద్దాం, మన సత్తా ఏందో ఇప్పుడు తెలియాలి ఎట్టుబడి అని, ఇప్పుడు తప్పు ఎడ జరిగే అని ఇప్పుడు ఏంచి పోసుకుంటా
అది తెలుసుకుంటా తొవ్వ సాఫ్ చేసుకుంటుండట రాములు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మన తడాక ఏందో చూపిద్దామంటుండు. మరి తట్టుకుంటారా? హలో హలో ఏది కేటీఆర్ రాములే రాములే అంటుండు. ఓడిన చోటే గెలిచి చూపిద్దాం. ఇక ఎంతవరకైనా పురస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మనం మన దమ్మేందో చూపిద్దాం అని ఇప్పుడు వాళ్ళు మరి ఇప్పుడు జబ్బలు చేసి తొడలు కొడుతుర్రు. మరి మీరు తట్టుకుంటారా అంటున్నా. ఎందుకు తట్టుకోలేదు? మన తట్టుకున్నాం కదా జూబ్లీస్ లా. అంతేనా? జూబ్లీస్ లో నవీన్ యాదవ్ చేతిలో ఓడిపోయారు కదా. జూబ్లీస్ లో ఓడిపోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు. తర్వాత 17 పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2005లో 5 ఎంపీలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు 3-0. కేటీఆర్ ఇట్లా మాట్లాడే తెలంగాణ సమాజం చిదరించుకుంటు కేటీఆర్. ఆయన రాములు ఏమంటుండ అంటే కాంగ్రెస్కి వెళ్ళి మనసులో పిలిపించి దొంగ ఓట్లు వేయించి గెలిచిరు అంటుండు. అదే మన కర్ణాటకకి వెళ్ళి అదే ఆయన గెలిస్తేనేమో మంచి జనాలు ఓట్లు వేసినట్టు, గెలిస్తే దొంగ ఓట్లు వేసినట్టు. అంతకుముందు అన్నాడు కదా నవీన్ యాదవ్ రౌడీ అని. నవీన్ యాదవ్ వాళ్ళ నాయన రౌడీ షీటర్ అని. అవును, ఇక రకరకాలు గెలిచిండు. ఇప్పుడు నవీన్ యాదవ్ తట్టుకోలేదు. జేహెచ్ఎంసీ ఎవరు అనుకున్నావు? నెక్స్ట్ నవీన్ యాదవ్ గెలిపిస్తాడు జేహెచ్ఎంసీ మొత్తం. రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు. నవీన్ యాదవ్ ఢీకోటే చాలు కేటీఆర్. అంతేనా? రేవంత్ రెడ్డిని ఢీకొంటే కాదు, నవీన్ యాదవ్ ఢీకొంటే సార్ ఆయన. ఓ అమ్మా, ఆడికి వచ్చిందా కథ? అంతేగా నవీన్ యాదవ్ మరి నెక్స్ట్ ఆయన నాయకత్వంలో జేహెచ్ఎంసీ ఎలక్షన్ ఇక్కడ జరుగుతాయి. అబ్బా, మొత్తానికైతే మళ్ళీ ఎంత వరకైనా పురస్తే మాదే అంటావు గాలి. అరే జిహెచ్ఎంసీ కాదు, జిహెచ్ఎంసీ గెలుస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తొందర ఎందుకు? కేటీఆర్ ఏంటంటే నిజాన్ని అబద్ధం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయిపోయింది బీఆర్ఎస్ పని. అంతేనా? వాళ్ళ చెల్లెకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది కేటీఆర్. అబ్బా, చెల్లెకి సమాధానం చెప్పలేక నవీన్ యాదవ్ ఢీకోతారా? అవుతుందా నవీన్ యాదవ్ ఢీకొన్నారంటే సాధ్యం కాదు. మన ఢీకొనలేదు. జూబ్లీస్ లా ఇన్ని ప్రలోభాలకు గురి చేసి టీవీలు, యూట్యూబ్ ఛానల్, రౌడీ, దొంగ ఓట్లని, రిగ్గింగ్ చేసిరని, అంతరాష్ట్ర ముఠా వచ్చిందని ఎన్ని చెప్పినా జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ డిఫైనింగ్ కలర్ అవుతుంది. అంతేనా? మళ్ళీ నవీన్ యాదవ్ మన హైదరాబాద్ లో ఖచ్చితంగా 100 స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అన్ని అబద్ధాలు ప్రచారం. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడి పాల్గొంటే మంచిది. ఊరికి అబద్ధాలు నోరుకి ఏదొస్తుంది. ఆ సోషల్ మీడియాను ఒకరు నమ్ముకుంటూ విష ప్రచారం చేసుడు. ఆయన చేసింది ఏం లేదు. హైదరాబాద్ తిరిగేస్తారు ఓట్లు. ఆయన వచ్చిన తర్వాత డ్రగ్స్ పెరిగినాయి, గంజాయి పెరిగింది హైదరాబాద్ లో. ఆయన వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ జరిగినాయి. ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కాలుష్యం ఏమైంది తప్ప ఆయన ద్వారా హైదరాబాద్ జరిగింది ఏం చేసినా కాంగ్రెస్ చేసింది కదా. నెక్స్ట్ పోర్ట్ సిటీ, తర్వాత ట్రిబుల్-ఆర్, రైల్వే రింగ్, ఎక్స్ప్రెస్ హైవేలు, మూసి పునర్జీవింపజేసుడు, హైడ్రా, తర్వాత స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 1,00,000 మందితో స్టేడియం కట్టేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా ఉంది. ఇంకా ముందర సినిమా చాలా ఉంది. ఓటీ సినిమాకే తట్టుకోలేదు, ట్రైలర్ తట్టుకోలేదు, సినిమా ఏడ చూస్తారు ఆయన. సినిమా తట్టుకోలేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఏ ఎలక్షన్లు వస్తాయి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దొంగ ఓట్లని వాళ్ళే వేసుకున్నారు. 2018లో 18 లక్షల ఓట్లు తొలగించి 2019 అధికారులకు వచ్చాడు కేటీఆర్. అమ్మా, ఇక వాళ్ళలాగా మేము చేస్తాం అనుకుంటే చేసిందే వాళ్ళు గతంలో. వాళ్ళని చూసే బీజేపీ వాళ్ళు నేర్చుకోరు. ఫస్ట్ దేశంలో చేసింది కేసీఆర్. అంతేనా?
18 లక్షల ఓట్లు తెలంగాణలో తీసేసి 2018లో అధికారులకు వచ్చిండు రెండోసారి. బా ఇప్పుడు మేము సద్దపూసము రామపూసము మా అంతా నిజాయితీ పరులు లేరు. కాంగ్రెస్ పార్టీ దొంగోటు ఎవరేసుకుని దొంగోటు వేసుకుని నువ్వు నీ కుటుంబం నీకు అలవాటు ఇవన్నీ. అయ్యా 18 లక్షల ఓట్లు ఇట్లా నవీన్ యాదవ్ దీకునే దమ్ము లేదు. ఇక రేవంత్ రెడ్డి అన్నారు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డిది నవీన్ యాదవ్ గెలిచి నవీన్ యాదవ్ చాలు, రేవంత్ అని అవసరం లేదు ఇక. బా తాత మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే సీరియల్ పంపిణీ నిన్న ఏదో సురువు చేసినట్టు మరి ఆ సీరియల్ కూడా బాగానే ఉన్నాయని అనుకొస్తారు. కానీ వెనకటికి కేసీరావే ఇచ్చిన సీరియల్ని దండం పెడితే ఈ బర్లకు తాళ్ళు వేనుకుర్రు, ఈ రైతులు నారు మోసిరు నాటేస్తందుకు. మరి మీరు కూడా ఏమన్నా మరి ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాలు మరి మంచి చీరలు ఇస్తుర్రా ఏమన్నా? మా చీరలు ఫ్యాషన్ షో కూడా పోతా చీరలు అమ్మా 800 రూపాయల చీర మన చేనేత కార్మికులకు సంబంధించిన చీర వాళ్ళే లేట్ అవుతుంది. అందుకే ఓహో ఇదా కథ. మనోళ్ళే బ్రాండ్ అంబాసిడర్ గా మారుతారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు చేనేత చీరలు ధరించి చేనేత రంగాన్ని దేశవ్యాప్తం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్. బా అందుకే లేట్ అయింది. 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ మన చేనేత చీరలు ఇవ్వాలి, నాణ్యతతో కూడిన చీరలు ఇవ్వాలి. ఏదో ఒక్కరోజు కట్టుకుంటాను కాదు, ఆ చీరలు కట్టుకుంటూ ఫంక్షన్లో పోవచ్చు, పెళ్లిలో పోవచ్చు, అన్ని పోవచ్చు. అమ్మా అంచు గించు అంత బ్రహ్మాండంగా ఉన్నాయా? బ్రహ్మాండంగా మామూలు కాదు. అమ్మని సాయిరంగా అన్నీ ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా మంచి చీరలు, అది కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నెక్స్ట్ మార్చ్ మళ్ళీ 5 మన మున్సిపాలిటీలో మంచిగా ఇస్తారు. చీరలు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళకు పల్లెటూరు వాళ్ళకేమో ముందుగా పెట్టిర్రు, పట్టణాల్లో ఉంటోళ్ళకేమో మళ్ళీ మార్చిలో పెట్టిరు. ఎందుకు తాత మరి అంత అప్పటిదాకా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళని చూసి వీళ్ళు ఊకుంటారా? చీరలు లేట్ అవుతున్నాయి. అవి చేయితో వేసే చీరలు మిషన్ల ద్వారా వేసే చీరలు అయితే తొందర వస్తాయి. అవి ఖరాబ్ అయితే అని చెప్పి చేయితో చీరల్ని మన చేనేత రంగాన్ని ఆదుకోవాలి కదా. మన పద్మశాలి మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ఈ ఆర్డర్ ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా చేనేత చీరలు, నాణ్యతతో కూడిన చీరలు, ఫస్ట్ వచ్చిన చీరలు గ్రామాల్లో, నెక్స్ట్ వచ్చే చీరలు మున్సిపాలిటీ ఇస్తారు. మంచి వాళ్ళే మన బ్రాండ్ అంబాసిడర్ గా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. తెలంగాణలో చేనేత చీరలు ఇంత అద్భుతంగా ఉంటాయని చెప్పి పేర్లలో చర్చ కూడా జరుగుతుంది. ఆనాడేదో 100 రూపాయలు 200 రూపాయలు గుజరాత్ తీసుకొచ్చి ఇచ్చారు. అది ఒక రోజు కట్టుకొని బయట వేసారు కదా, అట్లాంటి చీరలు కాదు కదా. 4 రోజులు లేట్ అయినా కానీ మంచి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అది నిన్న ప్రారంభించింది ఇందిరాగాంధీ జయంతి రోజు. డిసెంబర్ 9 వరకు అన్ని గ్రామాల్లో అయిపోతాయి. తెలంగాణ మన ఏమంటారు డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చిన కదా కాంగ్రెస్ పార్టీగా మొత్తం అయిపోతుంది. దాని తర్వాత మార్చిలో అన్ని మున్సిపాలిటీలు మళ్ళీ కూడా చీరలు. మున్సిపాలిటీలో ఇప్పటికే మహిళల కోసం అద్భుతమైన పథకాలు. ఒకటి ఆర్టీసీ లో మహిళా భాగస్వామ్యం, ఆర్టీసీ లో బస్సులు పెట్టించిన మహిళలతోటి స్కూల్ యూనిఫామ్లు వాళ్ళకే ఇచ్చారు, చీరలకు సంబంధించి వాళ్ళకే ఇచ్చారు. సోలార్ లో భాగస్వామ్యం చేసారు, పెట్రోల్ బంకులు, శిల్పకళా వేదికలో స్టాళ్లు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళలాగా ఏమంటారు వాళ్ళని బోగస్ మాటలు మాట్లాడి 4,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు రుణమాఫీ చేయకుండా ఎక్కువ పోయినారు. చీరలు కూడా పనికి మాల చీరలు ఇచ్చారు. మహిళల కోసం వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలి, ఏది వచ్చినా మహిళల కోసమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశ అడుగులు పడతారు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందో కాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనకపోదు. ఏం లేదు కానీ మోదీ ఇక మరి అదును చూసి ఏదో దెబ్బ కొట్టిన ముచ్చట కూడా బయటకు వచ్చింది. నిన్న 9 కోట్ల మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల నిధులు జమ చేసిండట. మరి పోయి ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్ల ముందరనే కథ నడిపించిండు. మరి అవి టింగ నిన్న ఫోన్లలో మోగిచ్చిండట.
మరి జనం రేపు అటు బీజేపీలో దిక్కేమని తిరిగానా? ఆయన దేశం మొత్తం కలిసి 18,000 కోట్లు. ఆయన ఏమన్నా తెలంగాణ మొత్తం కలిసి 18,000 కోట్లు ఇచ్చినా? దేశం మొత్తం కదా అది, దేశవ్యాప్తంగా ఇచ్చేది అది. ఆయన ఇచ్చేది కూడా 5,000 ఒక రైతు పెద్ద లెక్క కాదు. కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం ఒక తెలంగాణకి. 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది గ్రామాల్లో. సన్నవాళ్లకు బోనస్, 200 రూపాయలకు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు. అదే కాకుండా హైదరాబాద్ లో ఇప్పుడు మహిళలకు సంబంధించి చీరలు కావచ్చు. రేపు మళ్ళీ రేపు ఓట్ల కోసం ఈ పథకాలు ఎక్కడికి వస్తాయంటవా? ఓట్ల కోసం కాదు, మనం కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చిన మాట తెలుసుకున్న ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది ఆల్రెడీ. బా కోట్ల మంది మహిళలు ఇప్పటికి దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి బా నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికీ దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఓన్లీ బస్ కోసమే. తర్వాత ఒడ్లు కొనుగోలు చేస్తున్నాం, సన్న ఒడ్లు. మహిళలకు అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మేరగా గెలిచింది. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేటీఆర్ ఏంటంటే కేటీఆర్ బోగస్ మోడల్. చెల్లి అమ్మకు అన్నం పెట్టినాడు, పిన్నమ్మ గాజులు కొది బంగారు గాజులు కొదిస్తా అన్నట్టు సొంత చెల్లికి న్యాయం చేసిన కేటీఆర్ అట తెలంగాణ రాష్ట్రం మహిళలకు న్యాయం చేస్తాడు. అంతే అంటవా? ఆడికి వచ్చింది ఆ కథ. అంతే కదా. ఏమంటారు చూడు, నీతో అయ్యేది లేదు పోయేది లేదు. వీరభద్రప్ప నా 8 అనాలు నాకు ఇచ్చి నీ 10 రూపాయలు నువ్వు తీసుకుపో అనే కాడనే ఉందా ఇప్పుడు రాముల పని? రాహుల్ గాంధీ ఎట్లా చూసుకుంటారు? వాళ్ళ సొంత చెల్లెని మన ఆయన ఎంపీ అయిపోయి వాళ్ళ చెల్లెని పెట్టి ఎంపీ గెలిపించుకోలేదు ప్రియాంక గాంధీ. బా గెలిపించుకున్నా లేదా? కేటీఆర్ ఏం చేస్తుండు? చెల్లెకి సమాధానం చెప్తలేడు, చెల్లె ప్రశ్నలే సమాధానం చెప్తలేడు. ఆయన నవీన్ యాదవ్ ప్రశ్నలకు, రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కేటీఆర్ గమ్ముతా. కేటీఆర్ అయిపోయింది. కవితమ్మకు సమాధానం చెప్పే దమ్ము ఇప్పుడు అటు బావ కూడా ఏం సపోర్ట్ చేస్తలేడుగా. కుక్కిన పేన వాళ్ళే మన తిన పావలే గట్ట ఉంటుండు. హరీష్ రావు కూడా ఏం అంటలేడుగా. మరదల్ని చెప్తుందా బావ అవినీతి చేసిండు, బాగా దోస్త తిన్నాడు చెప్తుంది ఆమె. కానీ ఈ బావ ఎందుకు శరానికి వస్తలేడు అని. ఈ శరానికి ఎక్కడిది నిజం కాబట్టి శరానికి వస్తలేడు. ఆ బావ ఏం చేసిండు? మరదలు ఫోన్ ట్యాపింగ్ చేయించిండట. మరదలు భర్త ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసినాడు. మరి ఏం విన్నారో ఏం చేసారు? ఓ నీ కథ చల్లకుండా ఇదా అసలు కథ? అందుకనే మా మనసులో పెట్టుకొని మాడకు దెబ్బేస్తున్నా. అది కవితమ్మ పేగులు కదిలిపోయిన అన్నారు కదా. మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఏంది రామన్నా ఇది పద్ధత అని చెప్పి అడిగింది కదా. బావ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఎవడన్నా? అమ్మా ఇంత నమ్మకం లేకుండా అయిపోయింది. ఇది అసలు కథ. అందుకనే ఇక ఈమె తెగబడేది మొత్తం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కలవకుల కవిత ప్రశ్నలకే సమాధానం లేదు. వా సరే ఇది కథ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చరణ్ కౌశిక్ యాదవ్ ఈ రకంగా మనం ఇవాళ నేను తోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటూ శనార్థి తాత ఉంటా. నమస్తే. ఇక మరి చూస్తున్నారు కదా ఎంత ముందుకుందో భాగవతం. ఆఖరికి వస్తారు కల్లా బీఆర్ఎస్లో కవితమ్మకు సమాధానం చెప్పే, ఆమెకు బదులు చెప్పే లీడర్ లేరట బీఆర్ఎస్ పార్టీలో. ముఖ్యంగా అన్న ఇటు బావ. కుకిరపోరేలో బావ ఉంటుండు, మనదిన పామోలే అన్న ఉంటుండు. ఇటు అన్న అటు బావ ఎవరు సమాధానం చెప్పలేకపోతుర్రు కవితమ్మకు. ఎందుకంటే అది నిజమే అనేది కూడా ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. అట్టట్టా అని ఎందుకు అంటలేరు? ఇక పెద్ద మనిషి పాపం కేసీరావు కూడా పానం బాగుంటలేదట. యాటింత పెద్దార మీద పడుతుంటే ఏజ్ బార్ అవుతుంటే ఏం పానం ఉంటుంది, ఏం హుషారు ఉంటుంది, ఏం ఆరోగ్యం సహకరిస్తుంది. ఇక ఆయన కూడా వెళ్ళాక అంటుండేగా సునీతారావు తాత. ఇక పాపం కేసీరావుకు ఇక పానం చేతన అయితే లేదు. ఆయన ఇక రాజకీయాలకు రాడు. ఆయనే ఇక అయిపోయింది. ఇక ఆయన రేపో మాపో బయట దేశానికి బిస్తర్ కట్టే వాళ్ళ దగ్గరికి వచ్చింది. అమెరికా పోతాడట, ఉంటాడట అక్కడ 4 రోజుల పాటు. ఇంకా లాభం లేదు. ఆయనే ఆశ వదులుకుంటూ తాత అంటుంది.
ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం అవుతా కార్యక్రమానికి సెలవు. క్షణార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఉంటా. నమస్తే.